ಗುಡಿ ಮುಂಭಾಗದಲ್ಲಿ ಬನ್ನಿ. ಗುಡಿ ಮುಂಭಾಗದಲ್ಲಿ ಬಂದಿದೆ ಅವರಿದ್ದಾರೆ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲಿದ್ರು ಅವ್ರು ಬನ್ನಿ. ಧರ್ಮಪುರ తెలుగు బರ್ತೈತಾ? పదహైదు సంవత్సరాల నుంచి ఈ దేవునికి మొక్కుబడిగా వస్తూ ఉన్నాము. జాతర మహోత్సవం 5-6 రోజుల నుంచి జరుగుతూ ఉంది. మేము నమ్మిన ఈ దేవుని మీద నమ్మకం ఉంచి శనక్కాయలు కానీ చింతపండు కానీ ప్రతి వేసిన పంటను తెచ్చి దేవుని మొక్కుబడిగా చెల్లించి మేము దేవునికి భక్తిపూర్వకంగా సమర్పిస్తున్నాము. ఈ దేవస్థానానికి సుమారు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర చుట్టుపక్కల ఉన్న డిస్టిక్ల నుంచి ప్రతినిత్యం జనాలు వచ్చి సిద్ధేశ్వర స్వామికి ధూపం వేయడం వలన నిత్య మనశ్శాంతి, కర్మ రోగాలు తొలగిపోయి. నా పేరు ఈరన్న. మాది గుడిబండ మండలంలో బీటిపల్లి గ్రామం. సంవత్సరానికి ఒకసారి వచ్చి ధూపం వేస్తాము. ధూపం వేసి చింత చెట్టు కొమ్ములు వేస్తాము. కొమ్ములేసి శనక్కాయ వేస్తాము. బాగా పండుతుందని ఏమేమి పండుతుంటామో మేము అవన్నీ దీంట్లోకి వేస్తే ఏమీ రోగ రుజువు రాకుండా బాగా పంట వస్తుందని మేము నమ్మకం సార్. మేము అడక్షర తాలూక్ అమరాపురం మండల్ హేమావతి గ్రామంలో వెలిసిన శ్రీ ఎంజేరు సిద్ధేశ్వర స్వామి సుక్షేత్రం. అంటే స్వామి లింగ రూపంగా కాదు ఇక్కడ వెలిసినాడు. లింగ రూపంగా కాదు, మానవ స్వరూపంగా ప్రపంచంలో మీద ఎక్కడ లింగాకరంగానే ఉంటారు. కానీ ఇక్కడ మానవ రూపంగా స్వామి శివుడు సిద్ధాసనం వేసుకుని సిద్ధి అయినాడు. ఇక్కడ సిద్ధేశ్వర స్వరూపంగా స్వామి వెలిసినాడు. అంటే ఈ శివుడు ఆకారము మన భారతదేశంలో ఎక్కడా లేదు. ఇక్కడ మాత్రమే స్వామి ఎంజేరు సిద్ధేశ్వర స్వామి అవతారంగా ఎత్తినారు. ఇక్కడ శివుడు అంటే త్రిశూలము, డమరుగము, త్రినేత్రము, నాగాభరణము, రుండమాల ధరించి స్వామి సిద్ధ ఆసనుడై ఇక్కడ వెలిసినాడు. అంటే శివుడు అంటే కంపల్సరీగా స్వామి ఎదురుగా నంది రూపంగా ఉంటుంది, నంది ఉంటుంది. కానీ ఇక్కడ స్వామి కాలభైరవ స్వరూపంగా, దక్షిణామూర్తి స్వరూపంగా ఇక్కడ స్వామి సిద్ధాసనై ఇక్కడ వెలిసినారు. అంటే ఈరోజు మహాశివరాత్రి నుంచి స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు 3వ రోజు. అంటే స్వామికి అగ్నిగొండ మహోత్సవం అంటే ఇక్కడ మాకు కర్ణాటక నుంచి చాలా భక్తులు స్వామికి వచ్చేసి, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది భక్తులు వచ్చి స్వామి మొక్కుబడి తీర్చుకుంటున్నారు. అంటే అగ్నిగొండం అంటే ఒక్క పొద్దుతో వచ్చింటారు స్వామికి. అగ్నిగొండానికి ధూపం వేస్తారు. అది పూర్వం నుంచి వచ్చిన ప్రతీతి. రైతులు పండించిన పంటలు తీసుకువచ్చి బాగా పండించాలని స్వామిని మొక్కుబడి చేసుకొని ధాన్యాలు అవన్నీ ధాన్యాలు తీసుకొచ్చి అగ్నిగొండంలో వేస్తున్నారు. ఇక్కడ స్వామి లింగ స్వరూపంగా కాదు, మానవ స్వరూపంగా వెలిసిన శ్రీ ఎంజేరు సిద్ధేశ్వర స్వామి సుక్షేత్రం. అంటే ఇది 7-8 శతాబ్దంలో నొలంబుల రాజుల కాలంలో ప్రతిష్టాపన చేసిన పురాతనమైన దేవాలయం శ్రీ ఎంజేరు సిద్ధేశ్వర స్వామి సుక్షేత్రం. చాలామంది భక్తాదులు స్వామి మొక్కు పద్ధతితో వచ్చినారు. మీ ఇష్టార్థాలు నెరవేరుస్తుంటారు స్వామి మహానుభావుడు శ్రీ ఎంజేరు సిద్ధేశ్వర స్వామి. వెనుక దడ్డేశ్వర, మల్లేశ్వర, విరూపాక్షేశ్వర, పంచలింగేశ్వర అంటే పంచలింగ దర్శనాలు ఇక్కడ హేమావతి క్షేత్రంలో చేసుకోవచ్చు.